అయిపోతుంది అప్పుడే తినేసినావా? ఏంది బావా, ఎన్నిసార్లు చెప్పినా నీకు అన్నం మీదకెళ్ళి లేవద్దని? ఇప్పుడు అన్నం ఏం చేయాలి? ఊరగానికి తినబెట్టు. అరే అంత ఆగంలో ఏడకపోతున్నావు? ఏమైంది మావా? ఏం చెప్పాలరా, అంతా నా కర్మ. ఏమైందో చెప్పరాదే. నేను నా బిడ్డ పొలానికి పోయి ఇంటికి వస్తా ఉంటే గళ్ళ పోరోడు బండి తనుకుతుండు. నేను ఎంత చెప్పినా వినిపించుకోకుండా గా పోరాడు మీద పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేయని ఇక్కడ తీసుకొచ్చేది. వీళ్ళేమో మేమే నడుచుకుంటూ వెళ్ళి బండిని గుద్దామని మమ్మల్ని కొట్టి ఈడ కూర్చోబెట్టారు. సరే సరే ఏడవకు, నేను పోయి మాట్లాడొస్తా. ఏమ్రా కొమిరిగా, గుద్దలు బాగా బలిసినాయిలే, మా మీదే ఫిర్యాదిస్తారా? అంత గనం బలిసింది ఆబే. తప్పైపోయింది, మాఫ్ చెయ్యయ్యా. ఊర్లో పెద్ద మొగోనివైన ఆవురా, అన్ని పంచాయతీలు నువ్వే దెంపుతున్నావు, అందుకే పంచాయతీకి వచ్చినావా? తప్పైపోయిందయ్యా, నీ కాలు మొక్తయ్యా. గప్పెళ్ళ పట్టణంలో చదువుకొచ్చిందయ్యా, ఇక్కడ పద్ధతులు తెలవాయి. ఈసారి మీ తాను రాకుండా చూసుకుంటాయ్యా, జర మాఫ్ చేయండి అయ్యా. అయ్యా 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 బాంచనయ్యా, అయ్యా అయ్యా మీ కాలు మొక్కుతారా? రే కొమరే, అయ్యా పద్ధతులు తెలియకపోతే నేర్పాలి. నీకు ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే నడవదిడా ఏంది? ఇంకోసారి గిసు వంటి పంచాయతీలు పెట్టుకుని నా దగ్గరకు వచ్చినావనుకో బొక్కలేసి నూకుతా, అర్థమైందా? పో. అట్నయ్యా. కానీ కట్లీ చేసినవేంద్రా, బొక్కలో ఏమన్నా కదా? నువ్వు ఆగబే. కొమిరి, కిసువంటి పంచాయతీలు నీకు అవసరమా? అయినా కీ అన్నీ నీ నెత్తి మీద ఎందుకు వేసుకుంటావురా? ఏముంది మామ, మన వాళ్ళందరూ మంచిగుంటే గంతేసాలు. వస్తా. ఏం చదువుతున్నావు అమ్మా? జర్నలిజం చదివినన్నా, నేను లాగితే జాబ్లో జాయిన్ కావాలి. ఏం చెప్పినావు అర్థం కాలే కానీ మంచిగా చదువుకో అమ్మా. అట్నే అన్నా. పోతా మళ్ళా. పోయిరా బిడ్డ. అరే ఓ చాయ్ చెప్పురా. అట్లనే అన్నా. కాకా ఒక చాయ్. ఇవాళ ఏంద్రా ఇంతసేపు అయినా వగ్గిరాకు కూడా రాలే? ఏమ్రా ఇప్పుడు పోయి మళ్ళీ ఎప్పుడు వస్తావు? రేపు సాయంత్రం కల్లా వచ్చేస్తానన్నా, పెద్ద పని అయితే ఏం లేదు. అకాడమీకి పోయి మాట్లాడొచ్చుడు అంతే. సరే మంచిగా పోయిరా. అవురా బాల్జిగా, నేను పొద్దుంతా కనిపించలేదు, ఏడికి పోయినావు? నిన్నేరు అడిగేది, సప్పుడు చేస్తలేవేంది? ఏమరో ఒక గట్ల పెట్టినావు, గుద్దలా కట్టిరి కింద. మరేందో చెప్పరా. ఏం లేరా, రాత్రి తాగొచ్చినని చెప్పి నా పిల్లం దమ్దం చేసింది. మళ్ళీ దాకొచ్చినావా? అవులగనవారా నువ్వు? బంద్ చేసి నా తైదలేదురా. రాత్రి అయితే సార్ లాలి విక్తుంటది, మంది ఎట్లా మాలా నాకు అర్థమవుతలేదు. పిచ్చి తెంగుతుండేడా. అరే నువ్వు ఊకుకి ఆగమాగం చేయకు. ఇక చూడు, మందు మానేకి 2 దారులు ఉన్నాయి. ఒకటి, నీ ఎంతలు మనసు గట్టిగా చేసుకుని మానేయాలి. రెండోది, నీ దిమాగ్గా దిక్కుకు పోకుండా వేరే పని చేసుడు. అర్థమవుతుందా? అంతే. రేయ్, నీ అంతలు నువ్వు బంద్ చేసి నీతోని కాదు కానీ ఒక పని చేయి. ఒక దినమంతా నాతో ఉండు, ఖాళీ లేకుండా పని చేద్దాం. నీకు తాగాలనిపిస్తలేదు, చూద్దాం. ఇది బాగుంది కదన్నా. అరే బస్ వచ్చి సరే మరి జాగ్రత్త పోయిరా. బండి తీను వాడే. ఇప్పుడు చూడు బాగుడే. ఇంట్లో పెళ్ళం ఈడ నువ్వు. అన్నా చాయ్. ఊర్లో ఏమైనా సినిమా షూటింగ్ జరుగుతుంది, ఆదిరా హీరోయిన్ వచ్చింది. మేడం ఎక్కడికి పోవాలి మేడం? ఆటో. మీరు పదన్నా. గాన్ బండి ఎక్కుతుంది ఏందిరా? సర్పంచ్ బిడ్డయ్యా, పట్నంకెళ్ళి వచ్చింది. బిడ్డ? అవు. నీకెట్లా తెలుసురా? పోయినసారి అలా దోస్తులతో వచ్చి ఊరంతా తిరిగింది, చూడలేదా అయ్యా? ఏం సర్పంచ్ రా, బిడ్డనేమో పట్నం పంపి సదులో తలించేసింది. గీడేమో ఊర్లో ముండల మొగుడే. గిరాకొచ్చిందా? వస్తా. ఏడికి పోవాలరా?
రే నిన్నే ఎడిగోవాలి హై స్కూల్ రోడ్. దా అరే ఎంతసేపు రా ఇంకా కాలే. అరే ఆగబే ఇప్పుడే షురు అయింది. గురిగిరా నంచుకేమన్నా కావాలి ఏమొత్తి కొత్తారా ఏమొత్తి జల్దీ పట్ ఒకటి. రే బబ్లు అన్నా వస్తున్నా. ఏందన్నా వానలో వచ్చినావు? ఏం కావాలి?